హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈ రోజు మన ఛానల్లో అదిరిపోయే కాంబినేషన్ అయిన జీడి గింజలు ములక్కాడ కూర ఎంతో రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ కూరకి సరిపడా జీడి గింజలు అయితే తీసుకుని వాటిని కట్ చేసుకోవాలి. కట్ చేసినప్పుడు మనకి జీడి చేతి మీద పడి పొక్కు కింద వస్తుంది. సో అలా రాకుండా ఉండడానికి ముగ్గు గానీ లేకపోతే ఏదైనా పిండి గానీ తీసుకుని ఆ ముగ్గుని చేతికి రాసుకుని అప్పుడు ఈ జీడి గింజల్లో ఉన్న జీడిని అయితే తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మనకి ఏ విధమైన జిగిరి అంటుకోకుండా పొక్కుపోదు. అలా జీడి పిక్కని కట్ చేసుకుని దాని లోపల ఉన్న జీడిని అయితే మనం ఒక గిన్నెలోకి సెపరేట్ చేసేసుకోవాలి. ఇంకా ప్రాసెస్ అయితే అవ్వలేదు. దీంట్లోకి వేడి వాటర్ వేసి ఒక 20 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే సన్నగా చీరుకున్న పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకోవాలి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కల్లుపు గానీ లేకపోతే సాల్ట్ గానీ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక గరిటె తీసుకుని ఈ ఉల్లిపాయలను అయితే కాసేపు వేగనివ్వాలి. తర్వాత దీనిపైన మూత పెట్టేసి ములక్కాడని చిన్నగా కట్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టిన జీడిపప్పు ఉంటుంది కదా, ఆ జీడిపప్పులోకి వాటర్ తీసేసి మళ్ళా కొన్ని వేడి నీళ్ళు వేసి చూపిస్తున్న విధంగా అయితే దానిపై ఉన్న తొక్కనైతే తీసేసుకోవాలి. పప్పునంతా బాగా క్లీన్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉన్న వాటర్ అంతా వంపేసి పప్పునైతే పక్కకి సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ఉల్లిపాయల్ని మగ్గబెట్టాం కదా, దానిపైన మూత తీసేస్తే ఇలా ఆయిల్ పైకి తేరి ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి. ఇప్పుడు దీంట్లోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు అయితే వేసుకోవాలి. తర్వాత పప్పు మొత్తం వేసేసుకుని ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. తర్వాత ఇందులోకి సరిపడా కారం వేసుకోవాలి. కారం ఎక్కువ తినే వాళ్ళంటే కారం ఎక్కువ వేసుకోవచ్చు. స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి గరిటెతో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కారం ఈ ములక్కాడికి అలాగే జీడిపప్పుకి బాగా పట్టేలాగా కలుపుకొని తర్వాత ఇందులోకి తగినంత వాటర్ వేసుకోవాలి. వాటర్ మనం క్వాంటిటీ బట్టి అయితే వేసుకోవాలన్నమాట. బాగా ఎక్కువ వేసుకుంటే సప్పసప్పగా ఉండి టేస్ట్ అయితే బాగోదు. ఇలా లో టు మీడియం ఫ్లేమ్ లో బాగా కలుపుకున్నాక దీనిపైన మూత పెట్టేసి కూరనైతే కాసేపు మగ్గనివ్వాలి. కాసేపు మగ్గిన తర్వాత ఓపెన్ చేస్తే ఆయిల్ అయితే పైకి తేలి ఇలా బబుల్స్ లాగా అయితే వస్తుంది. ఇప్పుడు ఒక గరిటె తీసుకుని కూరనంతా లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి కాసేపు కలుపుకోవాలి. తర్వాత దీనిపైన మూత పెట్టేసి కూర బాగా మగ్గిన తర్వాత ఇందులోకి తగినంత మసాలా పౌడర్ అయితే వేసుకోవాలి. మసాలా పౌడర్ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్లో అయితే ఉంది, అది చూడకపోతే చూసేయండి. ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా కలిసేలా కలుపుకున్నాక దీనిపైన మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ కూరనైతే ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు గరిటెతో ఒకసారి బాగా కలుపుకున్నాక దీంట్లోకి తగినంత కొత్తిమీర అయితే వేసుకోవాలి. కొత్తిమీర ఆప్షనల్ అనమాట, మనం ఫ్లేవర్ కోసం అయితే వేసుకోవచ్చు. కాకపోతే కొత్తిమీర వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇలా కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకొని తర్వాత 1 నిమిషం దీనిపైన మూత పెట్టేసి తర్వాత ఓపెన్ చేస్తే అదిరిపోయే ములక్కాడ జీడి గింజల కూర అయితే రెడీ అయిపోద్ది. మీలో ఎంతమందికి ఇలాంటి కాంబినేషన్స్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.